ఈ వర్క్ బ్లౌజ్ చూసారు కదా, ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే వర్క్ ఇచ్చారు. ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలంటే, మనం హ్యాండ్ మిడిల్ లో ఫోల్డ్ చేసుకొని మనకి సైడ్ జాయింట్స్ అనేవి, ఒకవేళ క్లాత్ తక్కువ అయితే వన్ సైడ్ మనం జాయింట్స్ అనేవి వేసుకుంటాము. కానీ ఇలా మనకి వర్క్ బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ కి వర్క్ వచ్చినప్పుడు మిడిల్ లోకి హ్యాండ్ ఇలా మిడిల్ లో పెట్టుకొని వర్క్ అంతా కూడా మనకి మిడిల్ లోకి వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. మరి ఇలాగా కట్ చేసుకున్నామంటే, ఇప్పుడు చూసారు కదా, నాకు 2 సైడ్స్ క్లాత్ అనేది తక్కువ వచ్చింది అనమాట. అంటే 2 వైపులు కూడా జాయింట్స్ అనేవి పడతాయి. ఎందుకంటే మనకి ఆ వర్క్ అనేది మిడిల్ లోకి రావాలి కాబట్టి 2 సైడ్స్ జాయింట్స్ అనేవి పడతాయి. అలాగైతే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది నాకు తక్కువ వచ్చిందండి. మెయిన్ క్లాత్ కరెక్ట్ గా నాకు మనం కట్ చేసుకున్న లైనింగ్ కి మెయిన్ క్లాత్ సరిపోయింది అనమాట కటింగ్ కి. ఈ మిగిలిన క్లాత్ లో క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాను. కరెక్ట్ గా క్లాత్ అనేది ఇక్కడికి సరిపోయింది అనమాట. నాకు క్లాత్ అనేది ఏం మిగలలేదు. ఇక్కడ మనం 2 సైడ్స్ హ్యాండ్ కి మాత్రమే జాయింట్స్ వేసుకోవాలి. ఇంక దేనికి జాయింట్స్ అనేవి పడవు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.